దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, వాళ్ళ బిడ్డల ఉద్యోగాలు వస్తాయని ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు జగనన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా స్పెషల్ స్టేటస్ ఏదో చూద్దాము అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగన్ గారు ఉంటే ఒక్కసారి కూడా జగన్ గారు మరి స్పెషల్ స్టేటస్ మూసే ఎక్కలేదు. ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు. ఒక్క విధమైన ఉద్యమం చేయలేదు. ఒకసారి నిలదీయలేదు. కనీసం మాట వరుసమైనా కూడా స్పెషల్ స్టేటస్ వేయడానికి బీజేపీని నిలదీయలేదు. దాంతో స్పెషల్ స్టేటస్ కాస్త మొత్తానికి మూలపడింది. ఈ రోజు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. పోలవరానికి 90% నిర్మిస్తామన్నారు, అది లేదు. రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగన్ గారేమో 3 రాజధాని అన్నారు. ఇలా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు రాజధాని లేకుండా పోయింది. అసలు రాజధానికి అర్థం లేకుండా రైల్వే జోన్లు అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు. కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ళకి బీజేపీ ప్రభుత్వం కాలంలో ఈ పాటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి మన ఆంధ్ర బిడ్డలకు కనీసం 1 కోటి మందికి ఉద్యోగాలు ఇచ్చారా అంటే 1 కోటి మందికి కాదు కదా, 10 లక్షలు కాదు కదా, కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా. ఈరోజు 19 లక్షల మంది బిడ్డలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డ్రైవర్లుగా చేస్తున్నారు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారు. ఈ కాలం ఎందుకంటే ఎదురైన స్పెషల్ స్టేటస్ లేకపోవడంతో, పెద్ద పెద్ద పరిశ్రమలు రాకపోవడంతో, మన రాష్ట్రానికి ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో, డెవలప్మెంట్ లేకపోవడంతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకపోవడంతో, ఎకనామిక్ గ్రోత్ లేకపోవడంతో అసలు పరిశ్రమలే రాలేదు. ఈ 10 సంవత్సరాలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉండడం కాదు కదా, ఉన్న స్థానం నుంచి కూడా ఇంకా బదలమైపోయింది ఆంధ్ర రాష్ట్రం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ఇటు పాలక పక్షమైన ప్రతిపక్షం